రాజు శత్రువుతో పోరాడుతూ ఉండగా శత్రువు ఇతడి తలను నరికేస్తాడు. అప్పుడు ఒక విచిత్రమైన తల వచ్చి, నీ తల ఎలాగో పోయింది కదా, నన్ను నీ తలగా పెట్టుకో అని రాజును అడుగుతుంది. అప్పుడు రాజు, నువ్వు దరిద్రంగా ఉన్నావు, నిన్ను నేను తలగా పెట్టుకోను అని వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఈ తల, నువ్వు తల లేకుండా ముందుకు వెళ్లలేవు, ఎన్నో ఇబ్బందులు పడతావు అని చెప్తూ ఉంటుంది. కానీ ఇతడు పట్టించుకోకుండా వెళ్తూ చూసుకోకుండా మ్యాన్ హోల్లో పడిపోతాడు. ఇక ఇతడికి వేరే దారి లేక ఆ తలను తీసుకుని తన ముండెంపై పెట్టుకుంటాడు. ఇలా రాజు తన తల కోసం వెతుకుతూ ఉంటాడు. అయితే ఇద్దరు పిల్లలు బాలుతో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు రాజు తన ముండెంపై ఉన్న ఈ తలను కింద పడేసి దీనితో ఆడుకోమంటాడు. దీన్ని చూడగానే ఈ పిల్లలు భయంతో కేకలు వేస్తూ పారిపోతారు. ఆ తరువాత రాజు రోడ్డు పక్కన ఉన్న ఒక బండిని ఎక్కుతాడు. ఇది చూసిన బండి ఓనర్ కోపం వచ్చి ఇతడిని కొట్టడానికి రాగా ఆ తల మళ్లీ ఊడిపోతుంది. అలాగే ఆ తల ఇతన్ని ఆట పట్టిస్తూ తిరిగి ఇతన్ని కొడుతుంది. ఆ తరువాత రాజు ఆ బండిని వేసుకుని వెళ్ళిపోతాడు. ఒక మహిళ షాపింగ్ చేసి ఇంటికి వస్తూ ఉంటుంది. ఆ రాజు తల ఈ అమ్మాయి సంచిలో పడుతుంది. అయితే ఈమె పిల్లాడు ఈ తలని చూసి ఇది ఆడుకునే బొమ్మ అనుకుంటాడు. కానీ ఆ తల మాట్లాడుతూ ఉండడంతో ఇతడు భయంతో కింద పడేస్తాడు. అప్పుడు ఇతడి తల్లి ఈ తలను పట్టుకుని బయట పాడేయడానికి తీసుకొస్తుంది. ఇంతలో రాజు తన తలను వెతుక్కుంటూ అక్కడికి వచ్చేస్తాడు. రాజు ముండంపై ఉన్న తల కింద పడి నీ తల దొరికేసింది అని చెప్తాడు. దీంతో ఈమెకు ఆశ్చర్యంగా అనిపించి ఆ తలను కింద పడేస్తుంది. అప్పుడు రాజు తన తలని తీసుకుని మళ్లీ ముండంపై పెట్టుకుంటాడు. మరిన్ని స్టోరీస్ కోసం వీడియోని లైక్ చేయండి.